అందరికీ నమస్కారం. ఈ రోజు రాష్ట్రమంతటా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం పూర్తయిన వేళ ఏదైతే ఉందో దానికి నిరసనగా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో ర్యాలీ నడుస్తా ఉంది. ఈ నిరసన ర్యాలీ ఏదైతే ఉందో గిద్దలూరు నియోజకవర్గంలో నలుమూలల నుంచి అర్ధవీడు, కంబం, బేసవారిపేట, కుమరోలు, గిద్దలూరు, రాచర్ల, గిద్దలూరు నగర పంచాయతీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ అందరము కలిసి వేలాది సంఖ్యలో ఈ రోజు ర్యాలీ నిర్వహించి ఉన్నాం. ఈ ర్యాలీకి ఏదైతే ఈ నిరసన ర్యాలీకి కారణం ఒకటే, రెండేళ్లు పూర్తయింది. ఈ పూర్తిగా ఈ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం. 2 ఏళ్లు పూర్తయింది, ఎన్నో అరాచకాలు. 2 ఏళ్లు పూర్తయింది, మేనిఫెస్టోలో ఒక్కటి కూడా అమలు చేయలేదు. 2 ఏళ్లు పూర్తయింది, ఎన్నో అరాచకాలు, హత్యలు, అన్ని విధాలుగా కేసులు. ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. మోసం చేసి ప్రభుత్వం చేజిక్కించుకున్నారు. కానీ ఈ రోజుకి ఒక్క హామీ కూడా నెరవేర్చింది లేదు. 5 సంవత్సరాల ముందు జగనన్న 2019లో గెలిస్తే ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, మా మేనిఫెస్టో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఒక భగవద్గీతల, ఖురాన్ల, బైబిల్లా భావించి 99% హామీలన్నీ నెరవేర్చాం. కానీ ఈ ప్రభుత్వం ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలు మోసం చేస్తా ఉన్నారు. మరొక్కసారి ఈ ర్యాలీ ప్రతి ఒక్కరు భాగమయ్యారు. 175 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వేల సంఖ్యల్లో, లక్షల సంఖ్యల్లో ముందుకు వస్తా ఉన్నారు. ఈ రోజు ఈ నిరసన ర్యాలీ ఏదైతే ఉందో అన్ని విధాలుగా ప్రజల మంచి కోసము, ప్రజలకు న్యాయం చేయండి అని బతిమలాడుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ ఒక్కసారి అందరూ గుర్తుంచుకోండి, ఈ రోజు దాదాపు 6 లక్షల పైన ఉద్యోగాలు ఇచ్చినాము. 2.5 లక్షల పైన ఉద్యోగాలు, అన్ని విధాలుగా పర్మనెంట్ ఉద్యోగాలు జగనన్న హయాంలో జరిగాయి. ఏ ఒక్క మోసం జరిగింది లేదు. డిఎస్సి కేవలం 16,000 మాత్రమే ఇచ్చారు. ఆ 16,000లో మొత్తం మోసం. మరొక్కసారి ఈ 2 సంవత్సరాల కూటమి పాలన ఏదైతే ఉందో పూర్తిగా దగ, మోసం, అన్ని విధాలుగా ప్రజలకు మోసం జరిగిన ఈ వేళ ప్రతి ఒక్కరు నిరసన ర్యాలీలో భాగమైన గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరికీ, ముఖ్య నాయకులు, కార్యకర్తల ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్.